శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ప్రతి రాత్రి కుంభరాశి వారి ఇంటికి దేవత వస్తుంది. ఆమె మిమ్మల్ని ఏదో అడగాలని ప్రయత్నిస్తుంది మరియు ఆమె మీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. వెంటనే వీడియోని పూర్తిగా చూడండి. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏ దేవత అనుగ్రహం వీళ్ల మీద ఉండబోతుందో, అలాగే ప్రతి రాత్రి కుంభరాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె మీతో ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడే తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారికి ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలంగానే మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు గాని ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ ఉంటుంది. మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది. మీ ఇంటిని కాపాడుతుంది. మరి ఎవరు ఆ దేవత, ఏ ఒక్క పని మీరు చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమాలని తను ఎంతో చక్కగా దర్శిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. అంటే కనుక వారైతే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎదగడం వారికి ఇష్టం లేదు. వారికి ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాల కారణంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల కారణంగా వారు బిహేవ్ చేసే విధానం కారణంగా వారి మాట తీరు, వారి మాటల్లోని అసూయ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను మీరైతే దూరంగా పెట్టవలసి ఉంటుంది. ఇక మీరైతే కనుక ఈ దేవత విషయంలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది. మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించే వారి నుండి మిమ్మల్ని బయటపడవేయాలని, మీకున్న పరిస్థితులను చక్కబెట్టాలని ఈ దేవత మీ చుట్టూ తిరుగుతుంది. మీకు అనుగ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంది. మీరైతే కనుక ఒక విషయాన్ని తెలుసుకుంటే కనుక మీకైతే చక్కటి పరిణామాలు ఈ దేవత కారణంగా కలుగుతాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క దేవత మీ యొక్క దేవత ఆరాధనని కోరుకుంటున్నారు. ఎందుకంటే కనుక మీరు మీ స్వయం శక్తి మీద ఆధారపడి ఈ దేవతని మర్చిపోయారు, ఆరాధించడం మానివేశారు, పూజలు చేయడం వదిలిపెట్టేశారు. ఇటువంటి విధానాన్ని ఈ దేవత మీకు గుర్తు చేయడానికి పదే పదే మీ ఇంటికి దర్శిస్తున్నారు. ప్రతిరోజు కనుక మీరు గమనించుకున్నట్లయితే మీకు బ్రహ్మ ముహూర్త కాలంలో మెలకువ వస్తుంది. మీరు పదే పదే బ్రహ్మ ముహూర్త కాలంలో ఎవరైనా నిద్ర మెలకువ వస్తుందంటే కనుక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక దైవ శక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తుందని అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏమిటో కూడా మీరు తెలుసుకోవాలి. ఈ దేవత మిమ్మల్ని ఆరాధించమని పదే పదే సూచిస్తున్నట్లయితే మీరు నిర్లక్ష్యం చేయకండి. దుర్గాదేవి మీ ఇంటికి వస్తుంది. ఆ దుర్గాదేవి మిమ్మల్ని గమనిస్తూ ఉంది. మీకు దర్శించి మీకున్నటువంటి ఇబ్బందులను, కష్టాలను తొలగించాలని మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. మీరు ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత మీ గృహం చుట్టూ తిరుగుతూ మీకున్నటువంటి పరిస్థితులను చక్కబెడుతూ మీకు బ్రహ్మ ముహూర్త కాలంలో మెలకువ తెప్పిస్తుంది. మీరైతే గనక ఆ సమయాన్ని గుర్తించి దీపధూప నైవేద్యాలతో పూజ చేయడం ద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అలాగే ఆ దేవత శాంతింపబడుతుంది. మీకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా చక్కబడుతుందని చెప్పుకోవాలి. ఇక మీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకోవడానికి దుర్గా చాలీసాను పఠించడం ద్వారా, అలాగే దుర్గా పారాయణం చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి ఆపద గట్టెక్కుతుంది. ఆర్థిక లాభాలను పొందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. మీ శత్రువులపై మీకు విజయం కలుగుతుంది. మిమ్మల్ని చూసి ఓర్వలేని ఆ ఇద్దరు మనుషులు మీకు దూరం అవుతారు. మీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.